టు N2 న్యూస్. నుంచి 108 ఫోన్ చేశామండి. అది లేట్ అవుతుంటే గబగబా ఏడుస్తున్నారు బాగా. అది ఆటో ఎక్కించుకొచ్చాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మైలారం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందండి. అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు అనేది మేము నెల నుంచి కంప్లైంట్ ఇస్తున్నామండి. ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు, వాటర్ లేదు, ఏదో 2 బిందెలే తప్ప శుభ్రంగా నీళ్లు బాత్రూంలో వెళ్తున్న పిల్లలకి అలాగే ఇంటి దగ్గర పంపిస్తున్నారు తప్ప కడిగి పంపించలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నా పట్టించుకోవట్లేదంట. అది మురికి దుప్పటి మీద పడుకోబెట్టడం, అందరినీ ఒకదాని పడుకోబెట్టడం ఒకళ్ళ దగ్గర అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చేస్తున్నారు. ఆహారం వల్ల ఇది జరుగుతుందని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. వీళ్ళకి మధ్యాహ్నం పూట పప్పుతో కూడిన అన్నము మరియు ఒక గుడ్డు ఇవ్వటం జరిగింది, ఉడకబెట్టిన గుడ్డు. ఇవి తిన్న గంట తర్వాత నుంచి పిల్లలకి కొంతమందికి వాంతులు, కొంతమంది కడుపులు నొప్పి, కొంతమంది విరోచనాలు కంప్లైంట్ తో ఇబ్బంది పడటం జరిగింది. వెంటనే వీళ్ళందరినీ కూడా ఏకొండూరు పిహెచ్సి డాక్టర్ గారు చూసి ప్రాథమిక చికిత్స అనంతరం ఇక్కడికి ఫస్ట్ రిఫరల్ యూనిట్ అయినటువంటి జేసీ మైలవరం తీసుకురావడం జరిగింది. పిల్లల డాక్టరు మరియు సూపరింటెండెంట్ గా నేను వెంటనే పిల్లల్ని చూడటం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తిన్న ఆహారంలో వాళ్ళు కొంతమంది కోడిగుడ్డు తిన్నారు, అందరూ పప్పన్నం తిన్నారు. కోడిగుడ్డు తిన్న వాళ్ళకు కూడా వాళ్ళలో కొంతమందికి వాంతులు కాలేదు, విరోచనాలు కాలేదు, ఎలాంటి సమస్య రాలేదు. మరి వాళ్ళు తిన్న అన్నంలో ఏదన్నా కల్తీ జరిగిందా, సమస్య ఉందా అనేది ఇప్పుడు ప్రాథమిక సర్వే ఒకటి అక్కడ వైద్యులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 18 మంది పిల్లలు స్కూల్కి వస్తే 9 మంది పిల్లలకి ఎట్లాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. 9 మంది పిల్లల్లో 7గురికి ఇప్పుడు అంతా బాగున్నారు. ఒక 2 పిల్లలు మాత్రం ఇంకాస్త డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్ళిద్దరు కూడా మరి 2-3 గంటల్లో పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్యులు చెప్పడం జరిగింది. నేను కూడా వాళ్ళని ప్రత్యేకంగా చూడటం జరిగింది. కాబట్టి ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళందరి క్షేమాన్ని అందరూ ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.